వరలక్ష్మి టిఫిన్ కేసులో అవును. కూడా మీరు కూడా ఉన్నారు అందులోనే A11 అని తీసుకెళ్లారు సార్ నన్ను. ఓకే అందులో A11 ఉన్నారు, మిగతా వాళ్ళందరూ స్టేషన్ బెయిల్ తీసుకున్నారు సార్. A1, A2, A3 అలా A12 వరకు ఉన్నారు. ఫస్ట్ ముగ్గురిని మాత్రం ప్రిజన్ కి పంపించారు, మిగతా వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. సో నాకు ఫోన్ చేసి మీరు స్టేషన్ బెయిల్ తీసుకోండి అంటే, నేను తీసుకుంటే కేసు ఒప్పుకున్నట్టు అవుతుంది. నాకు కాల్ లిస్ట్ తప్ప వాళ్ళతో నేను వాళ్ళని మిగతా వాళ్ళని కలవలేదు. నాకు అందరూ మస్తాన్ సాయి చింటూ మాత్రమే తెలుసు సార్ ఫ్రెండ్స్, మిగతా వాళ్ళు తెలియదు. వాళ్ళతో ఇద్దరితో కూడా కాల్స్ మాత్రమే ఉంటాయి. ఏ పార్టీకి నేను వెళ్ళలేదు, ఎక్కడ కూడా ఇది చేయలేదు. మీరు నా పేరు ఎందుకు రాశారు, నేను స్టేషన్ బెయిల్ తీసుకుంటే కేసు యాక్సెప్ట్ అయినట్టు, సో నేను తీసుకోను అన్నాను. నా ఒక్క పేరు మాత్రం అబ్స్కాండ్ అని ఉంటుంది. సో నేను మళ్ళీ యూఎస్ నుంచి వచ్చినప్పుడు మీరు A11 అబ్స్కాండ్ ఉన్నారు, మిమ్మల్ని స్టేషన్ కి తీసుకెళ్ళాలి అని అంటే, నేను పొద్దున వస్తాను, మా పేరెంట్స్ని తీసుకొని వస్తాను అంటే నా చేతిలో నుంచి ఫోన్ లాగేసుకున్నారు. అర్ధరాత్రి నన్ను లాక్కొని తీసుకొని వెళ్ళారు. మరి ఆ స్టేషన్ కి తీసుకెళ్ళాలి కదా సార్ వాళ్ళు వచ్చిన పోలీసులు. ఆ స్టేషన్ కి తీసుకెళ్లకుండా ఇంకో స్టేషన్ కి తీసుకెళ్లి ఇంకో కేసు రాసి ప్రిజన్ కి పంపించారు.